యంత్రాలని కొనుగోలు. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బోయా దేవా పోలీసుల నోటీసులు కేసులతో తనను భయపెట్టలేరని అన్నారు. ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటానని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ నెల 10వ తారీఖున మేము గలం విప్పుతూ ఉంటే ఆ గలాన్ని ప్రజల కష్టాలు వాళ్ళ తరపున మేము వాణి వినిపిస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ వాణి నొక్కేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పోలీసులను అడ్డు పెట్టుకొని తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు, నిధులు కూడా తీసుకురాలేదు. ఒక ఇండస్ట్రియల్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదు. వాటితో పాటు అనేక సంక్షేమ పథకాలు ఆదరణ తెచ్చినటువంటి ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఈరోజు కుటుంబం వల్ల ఏం చేస్తూ ఉన్నారు? పిచ్చెక్కి రోడ్ల మీద పరిగెడతా ఉన్నారు. అంటే జనాలు చూస్తూ ఉన్నారు, ఏమి ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినామా అని. పిచ్చి హాస్పిటల్ అంటే పరిగెత్తుకుంటూ ఎలా పోతున్నారో అట్లా పోతా ఉన్నారు. నిధులు తీసుకురండి అయ్యా, నిధులు తీసుకొని వచ్చి మా మీద కేసులు పెడితే ఏమొస్తుంది? ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని కేసులు? మాకు నోటీసులు ఇచ్చినారు, మా మీద కేసులు పెట్టినారు. ప్రజలకు కూడా స్పష్టంగా తెలియాలి ఎందుకు కేసులు పెట్టినారని. టీఎస్సీ మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు మేము నిరుద్యోగుల తరపున మా వాణి వినిపించినాం. ఫీజు రియంబర్స్మెంట్, చదువుకున్న విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ వాణి వినిపిస్తే ఈరోజు మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు. మా పోరాటాలు నిరంతరం ప్రజల కోసమే. ఎన్ని కేసులు పెట్టినా, ఏ త్యాగానికైనా మా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి పథకాలు రావాలి, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాం.